హలో అండ్ వెల్కమ్ టు రాథోడ్ సైన్స్ అకాడమీ. సో ప్రిలిమ్స్ చాలా తొందరలో ఉంది కదా. సో May 25th. సో ఈ టైంలో మీకు కావాల్సింది ఏంటంటే వెరీ హై టాపిక్స్. సో ఈ వీడియోలో మనం సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ లాస్ట్ 1.5 year నుంచి ఏమేమి ఉన్నాయో క్లియర్ కట్గా తెలుసుకుందాం. సో మనందరికీ తెలుసు సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి అరౌండ్ 7 to 15 క్వశ్చన్స్ అనేది వస్తాయి. అండ్ మ్యాక్సిమం ఈ క్వశ్చన్స్ అనేవి మనకి కరెంట్ అఫైర్స్ బేస్డ్ ఉంటాయి. సో క్లియర్గా మనం వాట్ ఎవర్ ద కరెంట్ అఫైర్స్ మనకి న్యూస్లో ఉన్నాయో క్లియర్గా తెలుసుకొని వాటి గురించి క్లియర్గా నోట్స్ చేసుకొని అండ్ మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేస్తే యూ కెన్ ఈజీలీ క్లియర్ దిస్ క్వశ్చన్స్ ఫ్రమ్ దాట్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఓకే, సో ఇక్కడ ఈ వీడియోలో నేను January 2024 నుంచి ఎండింగ్ ఆఫ్ మార్చ్ ఎండ్ వరకు ఉన్న కరెంట్ అఫైర్స్ని మీ ముందు ఉంచబోతున్నాను. సో ఈ వీడియోలో అరౌండ్ 130 మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఆఫ్ యువర్ యూపీఎస్సీ మనం క్లియర్గా తెలుసుకుందాం. ఓకే, సో మనం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ కరెంట్ అఫైర్స్తో పాటు ఈవెన్ మీకు కొంత స్టాటిక్ నాలెడ్జ్ అనేది కంపల్సరీ ఉండాలి. సో మీరు కనుక యూపీఎస్సీ ప్రీవియస్ క్వశ్చన్స్ చూసినట్లయితే కొన్ని ఏరియాస్లో రిపీటెడ్గా క్వశ్చన్ అనేది వస్తుంది. ఆ ఏరియాస్ ఏంటి అంటే ఫస్ట్ వచ్చి స్పేస్ టెక్నాలజీ. స్పేస్ టెక్నాలజీ క్లియర్గా చదవండి. యూనివర్స్ ఏంటి, ఎలా ఫామ్ అయింది, థియరీస్ ఏంటి, డార్క్ మ్యాటర్, డార్క్ ఎనర్జీ, అలాగే ఆర్బిట్స్, మనకి శాటిలైట్స్, అందులో న్యాచురల్ శాటిలైట్స్, ఆర్టిఫిషియల్ శాటిలైట్స్, వాటి యొక్క అప్లికేషన్స్, వాటి యొక్క ఎగ్జాంపుల్స్, అండ్ అలాగే లాంచ్ వెహికల్స్. సో ఇవన్నీ చూసుకుంటే మీకు స్పేస్ టెక్నాలజీ అయిపోతుంది. దాని తర్వాత చూడాల్సింది న్యూక్లియర్ టెక్నాలజీ. న్యూక్లియర్ టెక్నాలజీలో మీరు చూడాల్సింది న్యూక్లియర్ ఫిషన్, న్యూక్లియర్ ఫ్యూజన్, అండ్ అలాగే న్యూక్లియర్ రియాక్టర్స్ యొక్క పార్ట్స్, అవి దేంతో తయారు చేస్తారు, వాటి యొక్క అప్లికేషన్స్ ఏంటి, అండ్ టైప్స్. ఈసారి స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ చాలా ఉంది న్యూస్లో, కాబట్టి మీకు దాని మీద క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బయోటెక్నాలజీ. బయోటెక్నాలజీలో కూడా మీరు ఎస్పెషల్లీ ఫోకస్ చేయాల్సిన ఏరియాస్ ఏంటి అంటే అసలు జీన్ థెరపీ అంటే ఏంటి, అలాగే డిఎన్ఏ అంటే ఏంటి, డిఎన్ఏ రిలేటెడ్ డిసీజ్, దట్ ఇస్ 3 parent డిసీజ్ ఉంది. సో అదొకసారి చూడండి. 3 parents బేబీ ఉంది, అదేంటో చూడండి. అండ్ CRISPR-Cas9, అలాగే జెనెటికల్లీ మోడిఫైడ్ ఆర్గానిజమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్లాంట్స్లో మీరు తీసుకున్నట్లయితే మనకి గోల్డెన్ రైస్ ఉంది, బీటీ కాటన్, బీటీ బ్రింజాల్, అండ్ ఈవెన్ GM మస్టర్డ్ గాట్ అప్రూవల్. సో అలాంటివి ఏమేమైతే ఉన్నాయో ఒకసారి చూసుకోండి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏరియా వచ్చేసి బయోటెక్నాలజీ, న్యూక్లియర్ టెక్నాలజీ, స్పేస్ టెక్నాలజీ తర్వాత ఇంపార్టెంట్ డిఫెన్స్ టెక్నాలజీ. ఆ డిఫెన్స్ టెక్నాలజీలో మన దగ్గర ఏ టైప్స్ ఆఫ్ డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, వాటి యొక్క రేంజ్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ మిసైల్స్ ఉన్నాయి, టైప్స్ ఆఫ్ మిసైల్స్ ఏంటి, అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ మిసైల్స్, వాటి యొక్క రేంజ్, అవి ఏ కంట్రీ నుంచి మనం టెక్నాలజీ తెచ్చుకొని డెవలప్ చేసుకున్నాము, అండ్ అవన్నీ ఒకసారి చూసుకోండి. అలాగే ట్యాంక్స్, అలాగే టార్పెడోస్, అలాగే సబ్మెరైన్స్, ఏవైతే మన దగ్గర డిఫెన్స్ వాళ్ళు అంటే నేవీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ, ఆర్మీ వాళ్ళు యూజ్ చేసే ఎక్విప్మెంట్స్ ఏంటి, అవన్నీ చూసుకోండి. అండ్ రీసెంట్ అడ్వాన్స్మెంట్స్ ఏమేమి జరుగుతున్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో లాట్స్ ఆఫ్ డెవలప్మెంట్స్ మనకి ఏఐలో ఉన్నాయి కదా. సో అందుకని AI మీద క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ బాగుంటుంది. అండ్ ఎవ్రీ ఇయర్ పక్కా ఫర్ షూర్ 1 క్వశ్చన్ అయితే వస్తుంది. కాబట్టి ఈ 5 ఏరియాస్లో ఫస్ట్ స్టాటిక్ చదవండి. స్టాటిక్ మొత్తం పర్ఫెక్ట్ అయిన తర్వాత ఈ లిస్ట్ ఆఫ్ 130 టాపిక్స్ చదువుకుంటే మీ సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క ప్రిపరేషన్ కంప్లీట్ అవుతుంది. సో మీరు వచ్చే క్వశ్చన్స్ మ్యాక్సిమం అరౌండ్ 95% ఆన్సర్స్ చేయడానికి ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో కంపల్సరీ ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఫస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి చైనా బ్యాన్స్ ఎక్స్పోర్ట్ ఆఫ్ రేర్ ఎర్త్ మెటల్స్ ప్రాసెసింగ్ టెక్నాలజీ ఓవర్ నేషనల్ సెక్యూరిటీ. చైనా అనేది రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ అలాగే రేర్ ఎర్త్ మెటీరియల్స్ బ్యాన్ చేసింది. కాబట్టి అసలు రేర్ ఎర్త్ మెటల్స్ ఏంటి, మన ఇండియాలో ఏమేమి ఉన్నాయి, ఎగ్జాంపుల్స్ ఏంటి, అండ్ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ అంటే ఏంటో చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నోమా యాడెడ్ టు WHO's లిస్ట్ ఆఫ్ నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిసీజ్. నోమా అనేది ఒక డిసీజ్ అనమాట. ఈ డిసీజ్ ఎక్కడ ఎఫెక్ట్ చేస్తుంది అంటే మౌత్ అండ్ హెడ్ పార్ట్ని ఎఫెక్ట్ చేస్తుంది. సో దాన్ని WHO ఏం చేసింది అంటే నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిసీజ్లో యాడ్ చేయడం జరిగింది. కాబట్టి సో మీరు ఇక్కడ నోమా అంటే ఏంటి, ఎందుకు వచ్చింది, ఏ పార్ట్స్ ఆఫ్ బాడీ ఎఫెక్ట్ అవుతుంది, అలాగే ఈ నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిసీజెస్ అంటే ఏంటి, వాటి యొక్క ఎగ్జాంపుల్స్ ఏంటి అని కూడా చూడండి. సో ఇక్కడ క్వశ్చన్ ఎలా వస్తుంది అంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్
నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిసీజ్ అని చెప్పి రీసెంట్లీ నోమా యాడెడ్. లేకపోతే డిసీజెస్ లిస్ట్ ఇచ్చేసి విచ్ ఆఫ్ ది అబవ్ ఆర్ ట్రాపికల్లీ నెగ్లెక్టెడ్ డిసీజెస్ అని కూడా మీరు క్వశ్చన్ వస్తుంది. కాబట్టి రీసెంట్గా యాడ్ చేసింది పక్కా ఉంటుంది అక్కడ నోమా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇండియాస్ ఫస్ట్ వింటర్ ఆర్టిక్ ఎక్స్పెడిషన్. ఆర్టిక్ రీజియన్ లో మనకి నార్మల్గా ఏముంటుంది, ఐస్ ఉంటుంది కదా, ఐస్ స్నో కవర్డ్ రీజన్, ఎస్పెషల్లీ పోలార్ రీజన్ కింద వస్తుంది. దట్ ఈస్ అరౌండ్ 60 degrees to 90 degrees నార్త్ రీజన్ ని ఆర్టిక్ రీజన్ అంటాం. సో ఆ రీజన్ చాలా చాలా ఇంపార్టెంట్. నా ఎందుకు అంటే గ్యాస్ మనకి ఎస్పెషలీ గ్లేషియర్స్ మెల్ట్ అవుతున్నాయి, గ్లోబల్ వార్మింగ్ అంటున్నాము, క్లైమేట్ చేంజ్ అంటున్నాము, దానివల్ల ఎఫెక్ట్ అయ్యేది పోలార్ రీజన్స్ ఫస్ట్, ఎందుకంటే మెల్టింగ్ అవుతుంది. సో ఇప్పుడు ఆర్టిక్ రీజన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే అక్కడ మనకి ఆయిల్ రిజర్వ్స్, గ్యాస్ రిజర్వ్స్ చాలా ఉన్నాయి. సో ఆల్మోస్ట్ ఆల్ ద కంట్రీస్ అక్కడ చూస్తూ ఉన్నాయన్నమాట. ఎస్పెషలీ ఆర్టిక్ సర్కిల్లో ఉన్న కంట్రీస్ వాటిపైన ఎక్కువ దృష్టి పెట్టాయి. అదే కాకుండా ఇండియా అనేది ఫస్ట్ ఎక్స్పెడిషన్ చేసింది కాబట్టి కంపల్సరీ ఫర్ షూర్ మీరు దీని గురించి క్లియర్ కట్గా తెలుసుకోవాలి. అండ్ క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి డేర్ టు డ్రీమ్ స్కీమ్ అనమాట. ఒకసారి దాని స్కీమ్ ఏంటి, అసలు దానికి సంబంధించిన ఇన్ఫోగ్రఫిక్స్ ఏంటో చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి న్యూ ఢిల్లీ డిక్లరేషన్ ఆన్ ఏఐ అడాప్టెడ్. సో ఏదైనా సరే సమ్మిట్ జరిగి దాని యొక్క అవుట్కమ్స్ ఏవైతే మనం అడాప్ట్ చేసుకుంటామో దాట్ విల్ బికమ్ వెరీ ఇంపార్టెంట్. సో అలాంటి ఒక టాపిక్ ఏంటి అంటే న్యూ ఢిల్లీ డిక్లరేషన్ ఆన్ ఏఐ. దాని యొక్క హైలైట్స్ ఏంటి, అసలు ఏమేమి అడాప్ట్ చేసుకున్నాము, ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది, వాటి మీద కూడా క్వశ్చన్స్ వస్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డ్రెస్ సిండ్రోమ్. పెయిన్ కిల్లర్ మెఫ్టాల్ కెన్ హ్యావ్ అడ్వర్స్ రియాక్షన్స్, గవర్నమెంట్ ఇష్యూస్ డ్రగ్ సేఫ్టీ అలర్ట్. సో నార్మల్గా మనం మెఫ్టాల్ స్పాస్ అనేది ఒక చిన్న లైట్ లెమన్ ఎల్లో కలర్ టాబ్లెట్ ఉంటుంది. ఎస్పెషల్లీ ఉమెన్ ఎవరైతే రీప్రొడక్టివ్ ఏజ్లో ఉంటారో వాళ్ళకి మెన్సెస్ టైంలో పీరియడ్ పెయిన్ని కంట్రోల్ చేసుకోవడానికి ఈజీగా యూజ్ చేస్తారు. అండ్ అదే కాదు, ఇప్పుడు మీరు చిన్నపిల్లలు పేడియాట్రిషియన్ దగ్గరికి వెళ్ళినా కూడా ఇప్పుడు చిన్నపిల్లలకి టెంపరేచర్ మోర్ దాన్ 1 or 2 degrees ఉంటే వెంటనే బాడీ కూల్ అవ్వడానికి 5 ml ఆఫ్ మెఫ్టాల్ సిరప్ అనేది ఇస్తారనమాట. అంటే ఇది నార్మల్లీ యూజ్డ్ డ్రగ్, వెరీ కామన్లీ యూజ్డ్ డ్రగ్ అనమాట. కానీ దీనివల్ల ఒక సిండ్రోమ్ అనేది వస్తుంది, అడ్వర్స్ రియాక్షన్స్ జరుగుతున్నాయని చెప్పి అలర్ట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ డ్రగ్ ఏంటి, దేనికి ఇస్తారు ఈ మెడిసిన్ అని కూడా అడిగే ఛాన్స్ ఉంది. కాబట్టి జస్ట్ చూసుకోండి ఒకసారి. అండ్ నెక్స్ట్ వచ్చేసి లైఫ్జీనియా కాస్గ్వే అనేది 2 జీన్ థెరపీస్ అనమాట. దేనికోసం తీస్తారు అంటే సికిల్ సెల్ డిసీజ్ కోసం. సో ఇక్కడ మీకు క్వశ్చన్ రావచ్చు, ఎలా వస్తుంది ఈ క్వశ్చన్ అంటే లైఫ్జీనియా అండ్ కాస్గ్వే. సో రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్ వాట్ ఇట్ ఈస్ జీన్ థెరపీ. దేనికి యూజ్ చేస్తారు ఏ డిసీజ్కి అంటే సికిల్ సెల్ అనీమియాకి అనమాట. ఓకే, ఒకసారి అది క్లియర్గా చూసుకోండి. ఇక్కడ సికిల్ సెల్ అనీమియా గురించి చూసుకోండి, అలాగే జీన్ థెరపీస్ గురించి చూసుకోండి. అసలు జీన్ థెరపీ బేసిక్స్ మీరు బయోటెక్నాలజీ చదువుతారు కదా, సో ఒక్కసారి దాన్ని కూడా రివైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పోమ్ డిసీజ్. ఇండియాస్ ఫస్ట్ పేషెంట్ ఆఫ్ దిస్ డిసీజ్ పాసెస్ అవే. సో ఎప్పుడైనా సరే ఏ డిసీజ్ అయినా సరే న్యూస్లో ఉన్నట్లయితే చాలా చాలా ఇంపార్టెంట్. దాని మీద క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయంటే అది ఎందుకు వస్తుంది, ఏ బాడీ పార్ట్, సిమ్టమ్స్, దానికి ట్రీట్మెంట్, దానికి వ్యాక్సిన్ ఉందా లేదా, ఏ కంట్రీలో ఫస్ట్గా ఐడెంటిఫై చేశారు, అలాంటి స్టేట్మెంట్స్ కూడా రావచ్చు. సో అలా అన్ని డైమెన్షన్స్లో మీరు కవర్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి రీసెంట్గా గులెన్ బ్యారీ సిండ్రోమ్ కూడా న్యూస్లో ఉంది. అదేంటంటే నర్వస్ డిసీజ్, మన నర్వస్ సిస్టమ్ని అఫెక్ట్ చేసే డిసీజ్ అనమాట. అది రీసెంట్గా మహారాష్ట్రలో అరౌండ్ 3 to 4 కేసెస్ అనేది నమోదయ్యాయి. అండ్ ఈవెన్ హైదరాబాద్లో కూడా ఒక కేసు అనేది నమోదైంది. అది ఎందుకు వచ్చింది అంటే కంటామినేషన్ ఆఫ్ వాటర్ తాగడం వల్ల వచ్చింది అనమాట. సో అదొకసారి మీరు చూసుకోండి. ఆ టాపిక్ నేను యాడ్ చేయడం మర్చిపోయాను. గులియన్ బ్యారీ సిండ్రోమ్ కూడా ఒకసారి చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి JT60SA. ఇదేంటంటే వరల్డ్స్ బిగ్గెస్ట్ న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్టర్. సో మీకు ఆల్రెడీ నేను ముందే ఇన్ఫార్మ్ చేశాను ఏంటి అంటే న్యూక్లియర్ టెక్నాలజీ నుంచి చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి. సో ఇఫ్ ఇట్ ఈస్ బిగ్గెస్ట్, ఇఫ్ దట్ ఈస్ ఇన్ న్యూస్, ఆబ్వియస్గా ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్ ఆఫ్ దట్, రైట్? సో ఒకసారి మీరు ఈ JT60SA ఏంటో చూడండి. సో మీకు ఈ టాపిక్ నుంచి చాలా సింపుల్ క్వశ్చన్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఏంటి అంటే JT60SA అనేది రీసెంట్గా న్యూస్లో ఉంది, ఏంటది? ఓకే, సో లైక్ దట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి జెమినీ అనేది ఏంటంటే ఒక AI మోడల్ అనమాట. ఎవరు డెవలప్ చేశారు అంటే గూగుల్ డెవలప్ చేసింది. దాని యొక్క ఫీచర్స్ ఏంటి, దాని యొక్క అప్లికేషన్స్ ఏంటి. సో మోస్ట్లీ మీకు సైన్స్ అండ్ టెక్నాలజీలో అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఓకే, కాబట్టి కంపల్సరీ అప్లికేషన్స్ చూస్తూ ఉండండి. అండ్ నెక్స్ట్ చంద్రయాన్ 3 చంద్రయాన్ 3నే కాదు,
సో మీ కంపారిటివ్గా Chandrayaan-1, Chandrayaan-2, Chandrayaan-3, Chandrayaan-4, Chandrayaan-5 కూడా అప్రూవల్ వచ్చింది కదా రీసెంట్గా. సో ఇవన్నీ కంపారిటివ్గా ఒక దగ్గర ఒక A4 సైజ్ పేపర్లో నోట్ చేసుకోండి. Chandrayaan-1 ఒక సైడ్, 2 ఒక సైడ్, 3 ఒక సైడ్, 4 ఒక సైడ్, 5 ఒక సైడ్. సో అవి ఎలా లాంచ్ చేశారు, ఏ ఇయర్లో లాంచ్ చేశారు, వాటి యొక్క ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఏంటి, వెదర్ సక్సెస్ఫుల్లా ఫెయిల్యూరా, సక్సెస్ అయితే అసలు ఏం అనుకుందాం దాని గురించి. సో ఎవ్రీథింగ్ ఒక పేపర్లో ఉండేటట్టు చూసుకుంటే మీకు కంపారిటివ్గా ఏ క్వశ్చన్ వచ్చినా కూడా చాలా ఈజీగా దానికి ఆన్సర్ చేయడానికి వీలవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్రిటికల్ మినరల్స్. ఇంకొక స్టార్ మార్క్ పెట్టుకోండి ఈసారి, ఎందుకంటే చాలాసార్లు న్యూస్లో క్రిటికల్ మినరల్స్ గురించి ఉంది. అసలు క్రిటికల్ మినరల్స్ అంటే ఏంటి, వీటికి సంబంధించిన పాలసీ ఉందా లేదా, అసలు క్రిటికల్ మినరల్స్ మనకి ఎందుకు అవసరం, దీని మీద ఎందుకు మనం అంతగానో ఫోకస్ చేస్తున్నాము, వాటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ అన్నీ ఒకసారి చూసుకోవడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ దిస్ ఇయర్. సో మనకి ఏఐలో నారో ఏఐ ఉంటుంది, జనరల్ ఏఐ ఉంటుంది కదా. సో వాటి యొక్క డిఫరెన్సెస్ క్లియర్గా చూసుకోండి. నారో ఏఐ అంటే ఏంటి, జనరల్ ఏఐ అంటే ఏంటిది, అసలు ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ ఏంటి. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పోసాట్ మిషన్. సో ఏదైనా మిషన్ మన ఇండియాకి సంబంధించిందే కాదు, నేసా అయినా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అయినా, ఏవైనా అదర్స్ చేసినట్లయితే అది కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి చూసుకోవాల్సిన అవసరం ఉంది. అసలు మిషన్స్ ఏమైనా న్యూస్లో వస్తే ఏ కంట్రీ లాంచ్ చేస్తుంది, అండ్ ఆ మిషన్ అసలు దేనికోసం, వాటి యొక్క అప్లికేషన్స్ ఏంటి, ఈ 3 ఏరియాస్ క్లియర్గా చూసుకోండి. అది ఎక్కడ పెడుతున్నారు, ఏ పొజిషన్లో, లైక్ లో ఎర్త్ ఆర్బిటా, మీడియం ఎర్త్ ఆర్బిటా, లేకపోతే హై ఎర్త్ ఆర్బిటా, అండ్ ఆ మిషన్ దేనికోసం, అండ్ అప్లికేషన్స్, ఇవి క్లియర్ కట్గా ఉండేటట్టు చూసుకోండి. అసలు ఎక్కడ ఈ పాయింట్లో మిస్ అవ్వకూడదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాకింగ్ న్యూమోనియా అనే న్యూస్లో ఉంది. అదే కాకుండా మన లదాఖ్కి ఒక సౌత్ ఈస్ట్ ఏషియాలో ఉండే ఒక ఫస్ట్ నైట్ స్కై శాంచురీ అనేది రాబోతుంది. దాని పేరే డార్క్ స్కై రిజర్వ్. అసలు డార్క్ స్కై రిజర్వ్ అంటే ఏంటి, అది లదాఖ్లోనే ఎందుకు పెట్టాలనుకుంటున్నారు, దాని యొక్క అప్లికేషన్స్ ఏంటి చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ హైడ్రోజన్ ఎలక్ట్రోలైజర్, ఒకసారి దాని గురించి కూడా చూసుకోండి. అండ్ వెరీ ఇంపార్టెంట్ క్యాసినార్ ఫారెస్ట్ డిసీజ్, అది న్యూస్లో ఉంది, అది చూసుకోండి. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టార్ మార్క్ టాపిక్ ఏంటంటే మన ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి 25 years వచ్చేసాయి. ఏదైనా సరే 25 years అయినా, 50 years అయినా, 75 అయినా, 100 అయినా, 125, 150 అనేది ఎగ్జామ్కి చాలా చాలా ఇంపార్టెంట్ డేస్. సో ఇక్కడ రీసెంట్గా ఒక మనకి అడ్వాన్స్మెంట్ కూడా ఉంది. ఏంటంటే రీసెంట్గా విల్మోర్ అలాగే సునీతా విలియమ్స్ 9 months తర్వాత ఇండియాకి ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ ఎర్త్కి రీచ్ అవ్వడం జరిగింది ఫ్రమ్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి కదా. సో అందుకని లాట్స్ ఆఫ్ ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇది చదివినప్పుడు ఏంటి అంటే మనకి కూడా, ఇండియాకి కూడా భారతీయ అంతరిక్ష స్టేషన్ అనేది రాబోతుంది కదా. సో ఈ 2 కంపారిజన్లో పెట్టుకొని ఒకసారి చూడడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి టాంటలమ్, ఏ రేర్ ఎర్త్ మెటల్ ఫౌండ్ ఇన్ సట్లెజ్. సో మన దగ్గర ఒక రేర్ ఎర్త్ మెటల్ అనేది ఫౌండ్ చేయడం జరిగింది. దాని పేరు ఏంటంటే టాంటలమ్. అసలు టాంటలమ్ అంటే ఏంటి, ఈ టాంటలమ్ని మనం ఎక్కడెక్కడ యూజ్ చేసే అవసరం ఉంది, ఆర్ఎల్స్ అప్లికేషన్స్ ఏంటి, అది ఇండియాలోనే కాకుండా ఈ మిగతా ఎక్కడెక్కడ ఏ కంట్రీలో ఉందో కూడా కొంచెం ఫైండ్ అవుట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కచ్చి కార్కిక్ గుజరాత్ గాట్ GI ట్యాగ్. సో యాక్చువల్లీ ఈ టాపిక్ అనేది ఎకనామీలో ఉండాలి. సో అన్ఫార్చునేట్ ఇక్కడ నేను అటాచ్ చేశాను, బట్ చూడండి ఒకసారి. అండ్ నెక్స్ట్ క్వాంటమ్ గేట్స్, వెరీ ఇంపార్టెంట్, స్టార్ మార్క్ పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ జనరేషన్ ఆకాష్ మిసైల్. సో మిసైల్స్ అనేవి కంపల్సరీ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ న్యూస్లో ఏమైనా ఉంటే ఆ క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఉంది కాబట్టి దాన్ని క్లియర్గా నోట్ అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్. సో ఈ టాపిక్ అనేది అసలు న్యూ టాపిక్ ఏం కాదు, బట్ ఇది ఒక కంటెంపరీ టాపిక్, కొన్ని ఇయర్స్గా న్యూస్లో ఉంది కాబట్టి మేబీ క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువగానే ఉంటాయి కంటెంపరీ టాపిక్స్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రోబా 3 మిషన్, స్టార్ మార్క్ పెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్, ఎందుకంటే ఈ మిషన్ లాంచ్ చేసింది ఇండియా. సో అసలు ఈ మిషన్ ఏంటి, దీని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, అప్లికేషన్స్ ఏంటో చూసుకోండి. అండ్ నెక్స్ట్ పృథ్వీ స్కీమ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి డైరెక్ట్ టు మొబైల్ టెక్నాలజీ, అసలు ఈ మొబైల్ టెక్నాలజీ ఏంటో చూసుకోండి. అండ్ నెక్స్ట్ SKA ప్రాజెక్ట్ అంటే స్క్వేర్ కిలోమీటర్ అరే ప్రాజెక్ట్ ఏంటో చూడండి. అండ్ నెక్స్ట్ ఏదైనా సరే మాల్వేర్స్ మన న్యూస్లో ఉంటే ఆబ్వియస్గా ఇంపార్టెంట్. సో 2019లో ఒక మాల్వేర్ న్యూస్లో ఉన్నప్పుడు అది ఏంటి అని క్వశ్చన్ వచ్చింది. సో అందుకని మీరు కేర్ఫుల్గా ఉండాలి ఇక్కడ. సో ఇప్పుడు న్యూస్లో ఉన్న మాల్వేర్ ఏంటంటే కెమేలియన్ ట్రోజన్ మాల్వేర్ అనమాట. అదే కాకుండా ఈవెన్ ఒక జెనెటిక్ డిసార్డర్, అదేంటంటే హంటింగ్టన్ డిసీజ్, డౌన్ సిండ్రోమ్, పటావో సిండ్రోమ్, అవి కూడా న్యూస్లో ఉన్నాయి. అసలు అవి ఏంటి, ఎక్కడ చేంజెస్ జరగడం వల్ల జరుగుతుంది,
సో దానికి జీన్ థెరపీ అవైలబుల్లో ఉందా లేదా చూసుకోండి ఒకసారి. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఈ సాయిల్ అండ్ అలాగే పెగాసస్ స్పైవేర్ ఉంది. అండ్ అలాగే ఇప్పుడు మనకి మీరు ఎక్కడికైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు మీరు కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్ తీసుకెళ్ళినప్పుడు జస్ట్ ట్యాప్ చేస్తే కూడా మనకి ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయి కదా, ఆ టెక్నాలజీని ట్యాప్ అండ్ పే టెక్నాలజీ అంటారనమాట. సో ఆ ట్యాప్ అండ్ పే టెక్నాలజీ ఏంటి, దాని యొక్క అడ్వాన్స్మెంట్స్ ఏంటి, అసలు ఏం చేంజెస్ చేయడం వల్ల ఆ ట్యాప్ అండ్ పే వచ్చింది అది చూసుకోండి. అదే కాకుండా జపాన్ కూడా మూన్ ల్యాండింగ్ మిషన్ అది ఒకటి లాంచ్ చేయడం జరిగింది. ఆ మిషన్ పేరు ఏంటంటే స్లిమ్ అనమాట. ఒకసారి ఆ స్లిమ్ గురించి కూడా క్లియర్ కట్గా తెలుసుకోండి, అసలు మిషన్ ఏంటి, ఎవ్రీథింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కోల్ గ్యాసిఫికేషన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట మన ఎనర్జీ చాప్టర్ నుంచి. సో ఒకసారి ఆ కోల్ గ్యాసిఫికేషన్ ఏంటి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోల్ ఏమున్నాయి, అండ్ అలాగే సిన్ గ్యాస్ అంటే ఏంటిది, అవన్నీ కొన్ని టర్మినాలజీ వస్తాయన్నమాట, అవన్నీ ఒకసారి చూసుకోండి. అండ్ నెక్స్ట్ మనకి ఏంటంటే సోరా అనేది ఒక ఓపెన్ ఏఐ యొక్క వీడియో జనరేషన్ మోడల్ అనమాట. అసలు ఆ సోరా అంటే ఏంటి, దాని యొక్క అప్లికేషన్స్ ఏంటి, దాని యొక్క కన్సర్న్స్ ఏంటో కూడా చూసుకోండి. అండ్ నెక్స్ట్ బ్లాక్ డెత్ని బూబానిక్ ప్లేగ్ అని కూడా అంటారు. సో అది కూడా న్యూస్లో ఉంది. అసలు ఈ ప్లేగ్ అంటే ఏంటి, ఎందుకు వచ్చింది, దేని వల్ల వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నీసార్ శాటిలైట్ అండ్ పేస్ శాటిలైట్ రెండు క్లియర్గా చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓపెన్ రేడియో యాక్సెస్ నెట్వర్క్, వెరీ ఇంపార్టెంట్. అదే కాకుండా టెలిస్కోప్స్, నార్మల్గా మనకి టెలిస్కోప్స్ మనం స్పేస్లో పెట్టాలంటే ఏ లాంగ్వేజ్ పాయింట్లో పెడతామో, మన లాంగ్వేజ్ పాయింట్ 2లో పెడతాం, L2లో పెడతాం. సో మనకి ఎలాంటి స్పేస్ టెలిస్కోప్స్ అనేవి ఉన్నాయి. సో అందులో మనకి వెబ్ స్పేస్ టెలిస్కోప్ ఎప్పుడు న్యూస్లో ఉంటుంది కదా, సో ఒకసారి అది చూడండి. అండ్ అలాగే ఫాస్ట్ టెలిస్కోప్ కూడా న్యూస్లో ఉండడం జరిగింది, అదేంటో కూడా క్లియర్గా చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రోజన్ స్మోక్, దీన్ని ఏరోజెల్స్ కూడా అని అంటారు. సో ఏరోజెల్స్ ఎస్పెషలీ అవి ఏంటి, అవి ఎలా ఫామ్ అవుతున్నాయి, అండ్ నెక్స్ట్ వచ్చేసి వాటి యొక్క అప్లికేషన్స్ ఏంటో క్లియర్గా చూసుకోండి. అండ్ నెక్స్ట్ స్వాతి పోర్టల్, సో మనకి స్టెమ్ అనే ప్రోగ్రామ్ ఉంది కదా, ఎస్పెషల్లీ సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ది. ఆ యొక్క స్టెమ్ ప్రోగ్రాంలో వాళ్ళు ఒక పోర్టల్ తీసుకురావడం జరిగింది, దాని పేరు స్వాతి పోర్టల్. ఈ పోర్టల్ వచ్చేసి ఎందుకు అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం. అసలు ఈ పోర్టల్ ఏంటి, ఎలా ఉమెన్ ఎంపవర్మెంట్ చేస్తుందో క్లియర్గా చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి హ్యాప్స్, హై ఆల్టిట్యూడ్ సూడో శాటిలైట్ వెహికల్ అనేది ఉంది, ఒకసారి అదేంటో చూసుకోండి. అండ్ నెక్స్ట్ మిగ్జీమ్స్. అండ్ మనకి నార్మల్గా టోల్ బేస్ సిస్టమ్, మనకి ఓఆర్ఆర్ దగ్గర బేస్డ్ సిస్టమ్ ఏముంటుంది, ఫాస్ట్ ట్యాగ్ సిస్టమ్ కదా, అది కాకుండా మనం ఇప్పుడు రీప్లేస్ చేయాలనుకుంటున్నాం కదా న్యూ శాటిలైట్ సిస్టమ్కి. అసలు న్యూ శాటిలైట్ బేస్డ్ టోల్ సిస్టమ్ ఏంటి, ఎలా వర్క్ చేస్తుంది, దాని యొక్క అప్లికేషన్స్ ఏంటో చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి టెస్ట్ అంటే ట్రాన్సిటింగ్ ఎక్సో ప్లానెట్ సర్వే శాటిలైట్, అసలు అదేంటో చూసుకోండి. అండ్ నెక్స్ట్ గ్రేప్స్ 3 ఎక్స్పెరిమెంట్, కైగ్నస్ X1 అండ్ ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్, ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఏ క్వశ్చన్ ఆన్ దిస్ ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ ఈసారి. అండ్ అదే కాకుండా పాండమిక్ ట్రీటీ, వెరీ ఇంపార్టెంట్ టాపిక్, పాండమిక్ ట్రీటీ అండ్ డిసీజ్ X. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇండియాలో ఇండిజినస్గా వ్యాక్సిన్స్ తయారు చేస్తున్నాం కదా, ఎస్పెషల్లీ లాస్ట్ 1 to 1.5 year నుంచి ఉన్న వ్యాక్సిన్ ఏంటి, సర్వైకల్ క్యాన్సర్కి యూజ్ చేసే వ్యాక్సిన్. అదే కాకుండా మనం రీసెంట్గా హెపటైటిస్ ఏకి కూడా వ్యాక్సిన్ తయారు చేశాము, దాని పేరు ఏంటంటే హ్యావిషోర్. సో ఇక్కడ మీకు డిసీజ్, వ్యాక్సిన్ ఇలా పేర్స్ ఇచ్చేసి మిమ్మల్ని ఐడెంటిఫై చేయండి అనే క్వశ్చన్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉన్నాయి. కాబట్టి క్లియర్ కట్గా చూసుకోండి, వ్యాక్సిన్ ఏంటి, ఏ కంట్రీ వాళ్ళు డెవలప్ చేశారు, దాని పేరు ఏంటి, అండ్ ఏ డిసీజ్కి మనం దాన్ని యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి గూగుల్ అనేది డీప్ మైండ్స్ న్యూ AI టూల్ అనేది తీసుకురావడం జరిగింది, అదేంటంటే SIMA, SIMA, అదేంటో ఒకసారి చూసుకోండి. అండ్ నెక్స్ట్ లైమ్ డిసీజ్, అండ్ వెరీ ఇంపార్టెంట్ దిస్ ఇయర్ ఏంటంటే ఐడెక్స్ ఇనిషియేటివ్. అండ్ అదే కాకుండా చిప్ ఇన్ సెంటర్ చూసుకోండి. అండ్ నెక్స్ట్ మిషన్ దివ్యాస్త్ర, ఆ మిషన్ దివ్యాస్త్ర దేనికి సంబంధించింది, అగ్ని 5 మిసైల్స్కి సంబంధించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్యారెట్ ఫీవర్ డిసీజ్, అలాగే వెరీ ఇంపార్టెంట్ ఈసారి ఏంటంటే ఇండియా AI మిషన్, అసలు ఇదేంటి, దాని యొక్క ఫీచర్స్ ఏంటి, ఓకే అవన్నీ ఒకసారి చూసుకోండి. అండ్ నెక్స్ట్ గగన్యాన్ మిషన్ ఒకటి, జీనోమ్ ఇండియా ప్రాజెక్ట్ ఒకటి, అండ్ వెరీ ఇంపార్టెంట్ గర్భిణి GA2. సో గర్భిణి GA2 ఏంటంటే జస్ట్ ఒక AI మోడల్ అనమాట. ఆ మోడల్ని యూజ్ చేసి మనం ఏం తెలుస్తుందంటే ఎగ్జాక్ట్ గెస్టేషన్, కడుపులో ఉన్న బిడ్డ యొక్క ఏజ్ ఏంటో క్లియర్గా తెలుస్తుంది. ఇది గర్భిణి AI2, ఇది ఒక AI మోడల్ ఆఫ్ ఇండియా అనమాట. అండ్ అదే కాకుండా మనకి న్యూరలాజికల్ డిజార్డర్స్ న్యూస్లో ఉన్నాయని చెప్పాను కదా, డౌన్ సిండ్రోమ్, ఎడ్వర్డ్ సిండ్రోమ్, అది ఒక్కసారి మీరు క్లియర్గా చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇస్రో CE2 క్రయోజెనిక్ ఇంజన్. సో క్రయోజెనిక్ ఇంజన్ మనం ఎక్కడ చూస్తాము, ఏ లాంచ్ వెహికల్లో, GSLVలో చూస్తాం కదా. అదే కాకుండా ఇప్పుడు రీసెంట్గా మనం సెమీ క్రయోజెనిక్ కూడా అంటున్నాము.
క్రయోజెనిక్ సెమీ క్రయోజెనిక్ అసలు డిఫరెన్స్ ఏంటి అంటే, క్రయోజెనిక్ అంటే మనం చాలా తక్కువ టెంపరేచర్ అరౌండ్ -150°C దగ్గర ఫ్యూయల్ అనేది స్టోర్ చేయడం జరుగుతుంది. మనం అక్కడ యూజ్ చేసే ఫ్యూయల్ ఏంటంటే లిక్విడ్ హైడ్రోజన్. కానీ మనం సెమీ క్రయోజెనిక్లో యూజ్ చేసేది ఏంటంటే కిరోసిన్. దానికి అంత తక్కువ టెంపరేచర్లో కూడా యూజ్ చేయక్కర్లేదు కాబట్టి ఓవరాల్ కాస్ట్ ఆఫ్ దట్ ప్రాజెక్ట్ ఏమవుతుందో చాలా తక్కువ అవుతుంది. అండ్ కిరోసిన్కి మోర్ ట్రస్ట్ ఉంటుంది అనమాట, ఈవెన్ లిక్విడ్ హైడ్రోజన్ కంటే కూడా. సో ఇట్ ఈస్ మోర్ అడ్వాంటేజెస్. అండ్ మనం దాని మీద ఇప్పుడు ట్రై చేస్తున్నాం కాబట్టి క్రయోజెనిక్ సెమీ క్రయోజెనిక్ మధ్య డిఫరెన్స్ ఏవైతే ఉన్నాయో క్లియర్ కట్గా చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి గినియా వార్మ్ డిసీజ్, నెక్స్ట్ రోడమైడ్ బి. సో యాక్చువల్లీ ఈ రోడమైడ్ బి అనేది ఒక కెమికల్. అది ఏం చేస్తుందంటే క్యాన్సర్ని కాజ్ చేస్తుంది. సో మీరు రీసెంట్గా న్యూస్ చూసినట్లయితే తమిళనాడు స్టేట్లో మనకి పింక్ కలర్ కాటన్ క్యాండీస్ అమ్ముతూ ఉంటారు. ఈవెన్ ఎక్కడైనా ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు కూడా ఒక మెషిన్లో జస్ట్ వాళ్ళు కొంచెం షుగర్ వేస్తే అది పింక్ కలర్గా మనకి ఒక కట్టపులకు చుట్టిస్తుంటారు కదా. సో దాన్ని మనం కాటన్ క్యాండీ అంటాం. ఆ కాటన్ క్యాండీలో యూజ్ చేసే కలర్లో ఒక కాంపోనెంట్ ఏంటంటే రోడమైన్ బి. ఈ రోడమైన్ అసలు షుగర్ క్యాండీ తినడం తప్పు కాదు, కానీ అందులో యూజ్ చేసే కలరింగ్ ఏజెంట్ తోటే ప్రాబ్లం అంతా. సో అదంతా కలిసి మనకి క్యాన్సర్ కాజింగ్ కెమికల్గా మారుతుంది కాబట్టి దాన్ని బ్యాన్ చేయడం జరిగింది. సో మీకు వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. రోడమైన్ బి అనేది ఎందుకు న్యూస్లో ఉంది రీసెంట్లీ అని కూడా మీకు క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చి థ్రోంబోసైటోపీనియా సిండ్రోమ్. థ్రోంబోసైటోపీనియా అంటే ఏంటంటే డిక్రీజింగ్ ఆఫ్ ప్లేట్లెట్స్ అమౌంట్, అంటే ఇది ఒక బ్లడ్ డిజార్డర్. ఒకసారి చూసుకోండి దానికి. అండ్ నెక్స్ట్ నెఫ్రోటిక్ సిండ్రోమ్, నెక్స్ట్ రాస్ ఐస్ షెల్ఫ్. సో ఎస్పెషలీ మనం గ్లోబల్ వార్మింగ్ అంటున్నాము, క్లైమేట్ చేంజ్ అంటున్నాము, దానివల్ల ఎస్పెషల్లీ గ్లేషియర్స్ అనేది మెల్టింగ్ అవుతుంది కదా. సో ఈ రాస్ ఐస్ షెల్ఫ్ అనేది అంటార్టికా దగ్గర ఉంటుంది అనమాట. సో అక్కడ మనకి ఐస్ మెల్ట్ అవుతుంది, గ్లేషియర్ మెల్టింగ్ అనేది క్లియర్ కట్గా కనిపిస్తుంది. సో ఒకసారి దాని గురించి చూడండి. అండ్ నెక్స్ట్ డాక్సింగ్. సో ఎప్పుడైనా సరే మీకు ఇలాంటి వర్డ్స్ అనేవి న్యూస్లో వచ్చినట్లయితే ఆబ్వియస్గా మీకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఈ వర్డ్ న్యూస్లో ఉంది, దీని యొక్క మీనింగ్ అప్రోప్రియేట్గా ఏ ఆప్షన్ చెప్తుంది అని అడుగుతారు అనమాట. ఒకసారి డాక్సింగ్ అంటే ఏంటో కూడా చేసుకోండి. అండ్ అలాగే ఒక మైల్ స్టోన్ అనేది మనం రీచ్ అయ్యాం. ఎక్కడ రీచ్ అయ్యాము అంటే ఎలిమినేషన్ ఆఫ్ కాలా అజార్ ఇన్ ఇండియా. సో కాబట్టి కాలా అజార్ అంటే ఏంటి, మనకి ఏ మైక్రో ఆర్గానిజం అది కాజ్ చేస్తుంది, దానివల్ల సిమ్టమ్స్ ఏంటి, దానికి ఆ పేరు ఎలా వచ్చింది, ఒకసారి అవన్నీ క్లియర్గా చూసుకోండి. అండ్ నెక్స్ట్ అగ్ని ప్రైమ్ మిసైల్ చూసుకోండి, హవానా సిండ్రోమ్. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దిస్ ఇయర్ ఏంటంటే కొడైకెనాల్ సోలార్ అబ్జర్వేటరీ 125 yearsని దాటిందనమాట. సో 125 years ఆఫ్ కొడైకెనాల్ సోలార్ అబ్జర్వేటరీ కాబట్టి ఇంతకుముందు నేను చెప్పినట్టు ఏదైనా 25 years, 50 years, 75 years అలా ఉంటే ఇంపార్టెంట్ కదా. సో ఈసారి వీఆర్ ఎక్స్పెక్టింగ్ క్వశ్చన్స్ ఆన్ దిస్ కొడైకెనాల్ సోలార్ అబ్జర్వేటరీ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి H5N1, దట్ ఈస్ నథింగ్ బట్ ఏవియన్ ఇన్ఫ్లుయెన్సా బర్డ్ ఫ్లూ. సో ఈవెన్ మనకి చికెన్ బ్యాన్, ఎగ్ బ్యాన్ ఎస్పెషల్లీ తెలుగు స్టేట్స్లో అయింది కదా, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ఏవియన్ ఇన్ఫ్లుయెన్సా. సో ఒకసారి దాన్ని క్లియర్గా చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కోవినెట్ అసలు ఏంటో చూడండి. అండ్ నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ పుష్పక్. పుష్పక్ అంటే ఏం లేదంటే రీయూజబుల్ ల్యాండింగ్ వెహికల్. ఓకే, సో ఎక్స్పెరిమెంట్ ఏంటో క్లియర్గా చూసుకోండి. అండ్ నెక్స్ట్ మెగేలియన్ మిషన్, అండ్ అలాగే ఆస్ట్రాయిడ్ ఆఫోసిస్ ఉంది. అండ్ మనం మహారాష్ట్రలో డీప్ డ్రిల్లింగ్ ప్రాజెక్ట్కి వెళ్తున్నాము. సో ఆ ప్రాజెక్ట్ ఏంటి, అసలు ఏ మినరల్స్ మనం ఎక్స్ట్రాక్ట్ చేయబోతున్నాము, వై ఓన్లీ మహారాష్ట్ర, సో అవన్నీ ఒకసారి చూసుకోండి. అండ్ నెక్స్ట్ ఏఐ వాషింగ్. సో యాక్చువల్లీ 2022 or 2023లో క్వశ్చన్ వచ్చింది ఏంటంటే గ్రీన్ వాషింగ్ అనేది. సో అదే విధంగా మనకి ఏఐ వాషింగ్ అనే వర్డ్ ఈసారి న్యూస్లో ఉంది కాబట్టి యూ కెన్ ఎక్స్పెక్ట్ ఎ క్వశ్చన్. అసలు ఏఐ వాషింగ్ ఏంటో చూసుకోండి. అండ్ అలాగే ఇంకొక మాల్వేర్ అనేది న్యూస్లో ఉంది, అది ఏంటంటే స్నో బ్లైండ్. అండ్ నెక్స్ట్ ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ అండ్ సబ్మెరైన్ అండ్ ప్రవాహ సాఫ్ట్వేర్. సో అసలు అవి ఏంటో క్లియర్ కట్గా చూసుకోండి, ఎస్పెషల్లీ అప్లికేషన్ పార్ట్ చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి జూస్ మిషన్. జూస్ మిషన్ అంటే ఏం లేదు, జూపిటర్ ఐసీ మూన్స్ ఎక్స్ప్లోరర్ మిషన్. అండ్ నెక్స్ట్ ఈఓఎస్ వెరీ ఇంపార్టెంట్, ఈసారి ఎర్త్ అబ్జర్వేషన్ 08 శాటిలైట్. అండ్ నెక్స్ట్ మంకీ పాక్స్ బికాస్ WHO డిక్లేర్డ్. ఓకే, అందుకని అది న్యూస్లో ఉంది కాబట్టి యూ హ్యావ్ టు నో అబౌట్ దాట్. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ డబుల్ స్టార్ INS అరిఘాట్. అండ్ అలాగే గౌరవ్ బాంబ్ కూడా న్యూస్లో ఉంది, ఒకసారి చూసుకోండి. అండ్ రీసెంట్గా 4 days ago కూడా మన న్యూస్ అనాలిసిస్లో ఈ మిషన్ గురించి చదివాం, ఎక్సియోమ్ 4 మిషన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి డార్క్ ఆక్సిజన్. డార్క్ ఆక్సిజన్ అనేది ఇన్సైడ్ సీలో ఎస్పెషల్లీ సీ బెడ్ దగ్గర మనకి ఆక్సిజన్ అనేది అవైలబుల్గా ఉంది అని మనకి రిపోర్ట్స్ వచ్చాయి. అసలు ఈ ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తుంది ఏంటో చూడండి. ఈవెన్ మన ఛానల్లో ఒక షార్ట్ వీడియో కూడా డార్క్ ఆక్సిజన్ అంటే ఏంటో కూడా క్లియర్గా నేను రికార్డ్ చేసి ఆల్రెడీ పోస్ట్ చేశాను, ఒకసారి దాన్ని చూడండి తెలియకపోతే.
అండ్ నెక్స్ట్ వచ్చేసి డిస్కవరీ ఆఫ్ ట్రేస్ ఆఫ్ వాటర్ ఆన్ లూనార్ సాయిల్ బై చాంగ్ ఫై. సో చాంగ్ ఫై ఏంటంటే మూన్ మిషన్, ఎవరిది? చైనా. సో ఆల్రెడీ మనకి జపాన్ మిషన్ కూడా వచ్చింది స్లిమ్ అని, అలాగే మూన్ మిషన్ ఆఫ్ ఇండియా చంద్రయాన్ ఉంది, అండ్ చైనా యొక్క మూన్ మిషన్ ఏంటంటే చాంగ్ ఫై. సో ఇలా కంపారిటివ్గా నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ప్రళయ్ మిషన్ ఒకటి, అండ్ బ్రెయిన్ ఈటింగ్ అమీబా. సో మీ అందరికీ తెలుసు కేరళలో అరౌండ్ 3 to 4 చిల్డ్రన్ దే లాస్ట్ దర్ లైఫ్, ఎందుకంటే బ్రెయిన్ ఈటింగ్ అమీబా. ఆ బ్రెయిన్ ఈటింగ్ అమీబా వాళ్ళ దగ్గరికి ఎలా వచ్చింది? జస్ట్ వాళ్ళు స్విమ్మింగ్కి వెళ్ళినప్పుడు, చిన్న చిన్న పాండ్స్ స్విమ్మింగ్కి వెళ్ళినప్పుడు నేసల్ రూట్ ద్వారా ఈ బ్యాక్టీరియా, ఈ అమీబా అనేది బ్రెయిన్లోకి వెళ్ళి బ్రెయిన్ తినడం స్టార్ట్ చేసి ఫైనల్గా డెత్ అనేది జరిగింది. కాబట్టి సో సార్ ఆ బ్రెయిన్ ఈటింగ్ అమీబా దాని పేరేంటి ఒకసారి చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి చాందీపురా వైరస్. ఇట్ ఇస్ మెయిన్లీ కాస్డ్ బై శాండ్ ఫ్లైస్. అసలు ఏ స్టేట్లో జరిగింది, ఎందుకు, దాని యొక్క పారాసైట్ ఏంటి? అండ్ నెక్స్ట్ వచ్చేసి లూకా. ఇట్ ఈస్ నథింగ్ బట్ కామన్ యాన్సిస్టర్. మన ఆరిజిన్ ఆఫ్ లైఫ్ ఎక్కడ నుంచి వచ్చింది, మనందరికీ ఉన్న ఒక కామన్ యాన్సిస్టర్ ఎవరు అంటే లూకా. ఒకసారి దాని గురించి క్లియర్ కట్గా తెలుసుకోండి. అండ్ నెక్స్ట్ వోల్బచియా బ్యాక్టీరియా. సో ఆల్రెడీ ఇన్ 2022 ఐ గెస్ దెర్ వాస్ ఎ క్వశ్చన్ రిగార్డింగ్ వోల్బచియా బ్యాక్టీరియా. సో అదొకసారి మళ్ళీ రిమైండ్ చేయండి, ఎందుకంటే యూపీఎస్సీలో మనకి థీమ్స్ అనేది కొన్నిసార్లు రిపీట్ అవుతూ ఉంటాయి. సో చాలా వరకు ఈ వోల్బచియా బ్యాక్టీరియా న్యూస్లో ఉంది, ఎందుకంటే జీన్ థెరపీ వల్ల. ఓకే, సో అందుకని ఒకసారి చూసుకోండి. అండ్ నెక్స్ట్ ఇండియాస్ ఫస్ట్ వీనస్ మిషన్ కూడా న్యూస్లో ఉంది. ఫస్ట్ కాబట్టి ఆబ్వియస్గా ఇంపార్టెంటే ఉంటుంది. అండ్ నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్ ఒకసారి చూసుకోండి. అండ్ వెరీ ఇంపార్టెంట్ భారతీయ అంతరిక్ష స్టేషన్, ఎందుకంటే ఈసారి ఐఎస్ఎస్ 25 years కాబట్టి మనం కూడా ఫ్యూచర్లో స్టేషన్ తీసుకురావాలనుకుంటున్నాం, కాబట్టి కంపారిటివ్గా కూడా క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఈవెన్ మనకి స్పేడెక్స్ ఎక్స్పెరిమెంట్ అనేది సక్సెస్ఫుల్ అయింది. దాని యొక్క అప్లికేషన్ ఏంటి అంటే ఫ్యూచర్ స్పేస్ మిషన్ ఆఫ్ ఇండియా, ఫ్యూచర్ స్పేస్ స్టేషన్ ఆఫ్ ఇండియా. కాబట్టి ఎస్, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ మిషన్ మౌన్సన్ చూసుకోండి, అలాగే పోలారిస్ 1 మిషన్ అండ్ డ్రూమ్ 1 మిషన్, విజ్ఞాన్ ధారా స్కీమ్. అండ్ వెరీ ఇంపార్టెంట్ ఈసారి ఏంటంటే బయో E3 పాలసీ. క్లియర్ కట్గా ప్రతి ఒక్క డైమెన్షన్ క్లియర్గా చూసుకోండి. అండ్ అలాగే మనకి మేఘాలయలో వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల పోలియో కేసు అనేది రికార్డ్ అయింది. అంటే ఏంటంటే వ్యాక్సిన్ డిరైవ్డ్ పోలియో వైరస్ అనేది రికార్డ్ అవ్వడం వల్ల, ఈ వ్యాక్సిన్ డిరైవ్డ్ పోలియో వైరస్ ఏంటి, అసలు వ్యాక్సిన్స్ ఎందుకు ఇస్తారు, టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్స్, పోలియో ఎన్ని టైప్స్ ఉంటుంది, అదంతా ఒకసారి చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆదిత్య L1 మిషన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. అదే కాకుండా నమో డ్రోన్ దీది, అసలు ఏ మినిస్ట్రీ లాంచ్ చేసింది, ఎందుకు లాంచ్ చేసింది, వెదర్ ఇట్ ఇస్ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్, ఒకసారి అది డీటెయిల్స్ చూసుకోండి. అండ్ నెక్స్ట్ స్పేడెక్స్, అదే దాన్ని ఏమంటారు, స్పేస్ టాకింగ్ ఎక్స్పెరిమెంట్ అని కూడా అంటారు, ఒకసారి దాని గురించి చూడండి. అండ్ వెస్ట్ నైల్ వైరస్. అలాగే థర్డ్ మీద ఆల్రెడీ 2018లో క్వశ్చన్ వచ్చింది. ఓకే, థర్డ్ ఏ కంట్రీది ఎక్కడ ఉంది అని. సో మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంది, జస్ట్ ఒకసారి అది చూసుకోండి. అండ్ మీ కంప్యూటర్స్ అనేది ఉంటుంది కదా సైన్స్ అండ్ టెక్నాలజీలో, సో అందుకే మన దగ్గర ఉన్న సూపర్ కంప్యూటర్స్ ఏంటి, వాటి నేమ్స్ ఒకసారి చూసుకోండి. సో యాక్చువల్లీ పరం రుద్ర అనేది న్యూస్లో ఉంది ఈసారి. అండ్ నెక్స్ట్ మనము అండర్ వాటర్ కేబుల్స్ అని అంటూ ఉన్నాం. రీసెంట్గా 2 days ago కూడా మనం ఈ అండర్ వాటర్ సీ కేబుల్స్ గురించి చదువుకున్నాం కదా. సో మన ఇండియాలో ఎన్ని ఉన్నాయి, అరౌండ్ 17 ఉన్నాయి. వాటి యొక్క ఛాలెంజెస్ గురించి మనకి ఒక ఎడిటోరియల్ అనేది రావడం జరిగింది. సో అందుకని ఒకసారి ఈ సోనోబాయ్స్ ఏంటి, లేకపోతే ఈ అండర్ వాటర్ కేబుల్స్ అంటే ఏంటి, దానివల్ల అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, అవి ఒకసారి క్లియర్గా చూసుకోండి. అండ్ నెక్స్ట్ మనకి చైనాలో సేమ్ కరోనా వైరస్ ఇంకొక వైరస్ కూడా చాలా వరకు స్ప్రెడ్ అయింది కదా, అదేంటి, హ్యూమన్ మెటాన్యూమో వైరస్. సో దెర్ ఇస్ అ ఛాన్స్ ఆఫ్ గెటింగ్ క్వశ్చన్, కరోనాకి దానికి ఒక డిఫరెన్సెస్ ఏంటి అనే విధంగా క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఉంది, ఆర్ ఎల్స్ ఓన్లీ దీని మీదే క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఉంది, కాబట్టి క్లియర్గా చూసుకోండి. అండ్ నెక్స్ట్ స్పీడ్ గన్స్, విల్లో చిప్స్, అలాగే మార్బర్గ్ వైరస్ డిసీజ్, ఇవన్నీ క్లియర్గా చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఒక కౌస్ పీస్ అనేది న్యూస్లో ఉంది, చాలా ఎక్కువ కాస్ట్కి దాన్ని అమ్మేశారు. సో అది ఏంటంటే వియాటినా 19. సో అదేంటి చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యార్ఫోర్ బాలిస్టిక్ మిసైల్ అనేది మనకి INS అరిఘాట్ యూజ్ చేసి లాంచ్ చేయడం జరిగింది. సో ఒకసారి ఆ కేర్ఫోర్ యొక్క మిసైల్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి. అండ్ నెక్స్ట్ వచ్చేసి AI కోశ, అలాగే పంచ్ మిషన్, బ్లాక్ ప్లాస్టిక్. అదే కాకుండా మనకు ఒక రీసెంట్గా ఒక చిప్ అనేది వచ్చింది కదా, అదేంటంటే మజోరానా 1 చిప్, అదేంటో క్లియర్గా చూసుకోండి. అండ్ నెక్స్ట్ డీప్ సీక్ వల్ల ఎస్పెషలీ ChatGPTకి చాలా లాస్ అనేది వచ్చింది కదా, ఈ డీప్ సీక్ ఎవరిది అంటే చైనా బేస్డ్. సో అదొకసారి చూసుకోండి. అండ్ నెక్స్ట్ ఆస్ట్రాయిడ్ బెన్ను, అలాగే చైనాస్ ఆర్టిఫిషియల్ సన్, దాని ప్రాజెక్ట్ పేరు ఏంటంటే ఈస్ట్, ఒకసారి అది చూసుకోండి.
సో ఇవన్నీ ఇంపార్టెంట్ 130 టాపిక్స్ విచ్ ఆర్ దేర్ ఇన్ న్యూస్ ఫ్రమ్ లాస్ట్ జనవరి ఆన్వర్డ్స్. సో ఒక్కసారి క్లియర్ కట్గా నేను చెప్పినట్టు స్టాటిక్ అలాగే ఈ టాపిక్ చదువుకున్నట్లయితే మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి ఏ క్వశ్చన్ వచ్చినా 100% షూర్ యూ కెన్ ఆన్సర్ ద ఎవ్రీ క్వశ్చన్. ఓకే, అండ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఆల్రెడీ నేను పాలిటీ పోస్ట్ చేశాను. నా సెకండ్ వీడియో సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంకా చాలా వీడియోస్ కూడా రాబోతున్నాయి. లైక్ మనకి డిఫెన్స్లో ఉన్నవి ఏంటి, అండ్ ఆల్సో డిఫెన్స్ ఎక్సర్సైజెస్ ఎస్పెషల్లీ, అండ్ ఎకనామీ ఇంపార్టెంట్ టాపిక్స్, హిస్టరీ ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా ఐ విల్ ట్రై టు పోస్ట్. ఆ వీడియోస్ మీ దగ్గరికి రావాలి, కంపల్సరీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని కంపల్సరీ నొక్కండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.